హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్ అయిన పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ని తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కావున మీరు పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు వచ్చే అప్డేటెడ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని పూర్తిగా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం ఎన్ఎల్సి ఇండియా నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో వచ్చే పోస్ట్ నేమ్ల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే 3 పోస్టులను రిలీజ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకొకసారి వినండి ఫ్రెండ్స్. ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనే పోస్టులను రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనిలో టోటల్ పోస్ట్స్ గురించి మనం చూసుకున్నట్లయితే 163 పోస్టులను వాళ్ళు రిలీజ్ చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎంప్లాయ్మెంట్ టైప్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అప్రెంటిస్ టైప్ ఫ్రెండ్స్. ఇది అప్రెంటిస్ టైప్ ఫ్రెండ్స్, ఓకేనా. రిజిస్ట్రేషన్ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే 13 జూన్ 2024 టు 23 జూన్ 2024 వరకు మనకి వాళ్ళు రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులోన ట్రేడ్ అప్రెంటిస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే దీనిలో వేకెన్సీస్ 86 ఇచ్చారు ఫ్రెండ్స్. 86 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో ఎలక్ట్రీషియన్ 30, ఫిట్టర్ 20, వెల్డర్ 12, హార్టికల్చర్ 8, వైర్మ్యాన్ 6, ప్లంబర్ 5, రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ టెక్నీషియన్ 3, మెకానిక్ మోటార్ వెహికల్ 2 ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. దీనికి గల ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఐటీఐ డిప్లొమా రిలవెంట్ టు పోస్ట్, ఐటీఐ డిప్లొమా చేసి ఉండాలి ఫ్రెండ్స్. పోస్ట్కి సంబంధిత కోర్స్ని చేసి ఉండాలి ఫ్రెండ్స్. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ టెక్నీషియన్ అప్రెంటిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీనిలో గల వేకెన్సీస్ 42 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో టెక్నీషియన్ అప్రెంటిస్ 3, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 15, మెకానికల్ ఇంజనీరింగ్ 15, సివిల్ ఇంజనీరింగ్ 2, మైనింగ్ ఇంజనీరింగ్ 5, మైన్ సర్వేయింగ్ 2 పోస్టులను వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి గల ఎలిజిబిలిటీ గురించి మనం తెలుసుకున్నట్లయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ రిలవెంట్ టు పోస్ట్, సంబంధిత పోస్ట్లో డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి ఫ్రెండ్స్. దీనికి గల ఏజ్ లిమిట్ వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీనిలో గల వేకెన్సీస్ 35 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇందులో కెమికల్ ఇంజనీరింగ్ 2, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 8, మెకానికల్ ఇంజనీరింగ్ 10, సివిల్ ఇంజనీరింగ్ 4, ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ 2, మైనింగ్ ఇంజనీరింగ్ 5, జనరల్ 4 పోస్టులను వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి గల ఎలిజిబిలిటీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ రిలవెంట్ టు పోస్ట్, పోస్ట్కి సంబంధించిన బ్యాచిలర్స్ డిగ్రీ అనేది మనం చేసి ఉండాలి ఫ్రెండ్స్. దీనికి గల ఏజ్ లిమిట్ గురించి మనం తెలుసుకున్నట్లయితే యాజ్ పర్ నార్మ్స్ వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారం ఉంటుంది ఫ్రెండ్స్. దీని అప్లికేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే జనరల్ 0, ఓబీసీ 0, ఎస్సీ ఎస్టీ కూడా 0, అంటే దీనికి ఫీజు లేదు ఫ్రెండ్స్. దీనిలో ఉన్న సెలక్షన్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకున్నట్లయితే మెరిట్ లిస్ట్ బేస్డ్ ఆన్ మార్క్స్ ఆఫ్ కన్సర్న్ క్వాలిఫైయింగ్ డిగ్రీ డిప్లొమా, అంటే డిగ్రీ ఆర్ డిప్లొమాలో మీకు వచ్చే మార్కుల ఆధారంగా, అంటే వచ్చిన మార్కులు మెరిట్ ఆధారంగా వాళ్ళు జాబ్ అనేది సెలక్షన్లు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.